శ్రీవల్లి చంప పగలగొట్టి చందుకి నిజం చెప్పిన అమూల్య, ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా వల్లికి ముప్పు తిప్పలు పెట్టి తన నోటి వెంటే శ్రీరామనవమి రోజున నిజం బయట పెట్టించాలని చూసిన ప్రేమ నర్మద అయితే ఇంకా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆ రోజు నైట్కి నిద్రపోనివ్వకుండా ప్రతి క్షణం మాకు నిద్ర లేకుండా చేసిన నిన్ను ఈ రోజు రాత్రంతా నిద్రపోనివ్వమక్క అంటూ ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుని వీళ్ళిద్దరూ ఎదురు బెదురు కూర్చుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వల్లిని కూర్చోబెట్టేసరికి వల్లి నిద్రపోకూడదు అని అనుకుంటుంది. కానీ వీళ్ళిద్దరూ నిద్రపోవడంతో ఇదే సరైన అవకాశం అని చెప్పి ప్రేమ ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డర్ని కాస్త అంటే వాయిస్ని ఉంటుంది కదా వాయిస్, ఆ వాయిస్ని కాస్త డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ ఆ వాయిస్ కనిపించట్లేదని వెతుక్కునేసరికి వాయిస్ ఎలా మిస్ అయింది, నిన్న కూడా ఉందని చెప్పావు కదా ప్రేమ, నైట్ కూడా ఉందక్క కానీ మిస్ అయింది అనేసరికి ఈ లోపు వల్లి కాస్త వచ్చి ఏంటి ప్రేమ నర్మద వాయిస్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారా, అది నేనే డిలీట్ చేశాను అప్పుడే తెలిసిపోయిందా మీకు అంటూ చెప్పేసేసరికి మీరిప్పుడు నన్ను ఏమీ చేయలేరు, ఇప్పటి వరకు నన్ను బెదిరించారు కదా, ఇప్పుడు మీ బెదిరింపులు నాకు దగ్గర ఏమీ జరగవు వదిలేసేయండి అంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటక్క ఎలా చేశావు, అసలు వల్లి అక్కని ఎలా ఈజీగా ఎలా వదిలేస్తాము, ఎంత ఇబ్బంది పెట్టింది, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, ఇదంతా కూడా మర్చిపోయి నువ్వు అలా ఎలా చేస్తున్నావక్క, అలా ఎలా చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయమంటావు, అది కేవలం వాయిస్ రికార్డు తనని ఒక ఆట ఆడించడానికి మాత్రమే అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, తనని ఒక ఆట ఆడించాలంటే చందు బావా అని చెప్పనగానే ఈలోపు చందు వస్తాడు. చందు వచ్చేసరికి నర్మదా అసలు తను ఎంఏ ఇంగ్లీష్ చదవలేదా అన్న విషయం మీకెలా తెలుసు అంటూ చందు అడిగిన ప్రశ్నకు ఇంకా నర్మదైతే అది చదువు విషయమే బావగారు, దాని గురించి వదిలేండి, అసలు మావయ్య గారికి హార్ట్ అటాక్ రావడానికి అమూల్య ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది ఎవరో అన్న విషయం వల్లి అక్కకు తెలుసు, వెళ్ళి వల్లి అక్కని నిలదీసి అడగండి అనగానే వెంటనే వల్లి చేతిని పట్టుకుని బరబరా లాక్కుని పక్కకి తీసుకొస్తాడు. ఏంటి బా ఏం జరిగింది అనగానే అసలు అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది ఎవరు, అమూల్యను అర్ధరాత్రి పూట విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళింది ఎవరు, చెప్తావా లేక అని చెప్పి చెయ్యెత్తేసరికి చెప్తాను అని చెప్పి అమూల్య విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది ఎవరో కాదు ఆ ప్రేమ అని చెప్పనేసరికి అప్పుడే అటుపక్క నుంచి మెట్లు దిగుతూ ఉంటుంది అమూల్య వింటుంది. ఇటు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారని వెతుక్కుని వస్తున్నా ప్రేమ నర్మద కూడా వింటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటక్క నా పేరు చెప్పింది అని కంగారు పడుతూ ఉండగానే ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది ప్రేమ ఏంటి అనగాని అవును బా, ఎందుకంటే ప్రేమ ఈ ఇంటికి కోడలుగా వచ్చింది కదా, అమూల్యను ఆ ఇంటికి కోడలుగా పంపించాలని ప్రేమే ఇదంతా చేసింది. నేను అప్పటికీ చెప్పాను ప్రేమ నువ్వు ఆలోచించేది తప్పు, నువ్వు ఇలా చేయడం తప్పు, అసలు మామయ్య గారికి ఆ కుటుంబానికి అస్సలు పడదు, మామయ్య గారిని ప్రతి క్షణం ఆ కుటుంబం అవమానిస్తారు, చొక్కా చించేసి నడి రోడ్డు మీద అవమానిస్తారు, మావయ్య గారి పరువును నిలువున తీసేస్తారు, వద్దు ప్రేమ అని చెప్పాను బా, ఎంత చెప్పినా నా మాట వినిపించుకోలేదు, పెద్దతో కోడల్ని ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది కదా, ఆ బాధ్యతతోనే నేను అలా చేద్దామనుకున్నాను బా, కానీ నా మాట వినిపించుకోలేదు, ప్రతి క్షణం నా గురించి అలా ఆలోచిస్తూ నా గురించే కాదు కుటుంబం గురించి కూడా నేను ఆలోచిస్తాను, కానీ అవి ఏమీ ఆలోచించకుండా ఇదంతా చేసింది, చాలా దారుణంగా నా మాట అస్సలు లెక్క చేయకుండానే చేసింది, ఇంత దారుణంగా చేస్తుందని అనుకోలేదు బా, ఇంతలా చేస్తుందని అస్సలు అనుకోలేదు,
తీరా మోసి చివరికి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. అప్పటికి కూడా బయట పెట్టకూడదనుకున్నాను, ఎందుకంటే ఎంత కాదన్నాను తన తోటికోడలు, అలాగే ఈ ఇంటి చిన్న కోడలు. ఈ ఇంటి చిన్న కోడల ద్వారా అయినా పరువు పోతే అందరి పరువు పోతుంది కదా, ఆ ఉద్దేశంతోనే నేను ఆ విషయాన్ని చెప్పలేదు బా అంటూ ఇంకా వల్లి తెగ గారాలు పోతూ ఉండేసరికి గబగబా వీళ్ళిద్దరూ వస్తారు. ఏం మాట్లాడుతున్నావు వల్లి అక్క, నేనేంటి వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడపడం ఏంటి? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? నేను విశ్వకి అమూల్యకు ప్రేమ రాయబారం ఎందుకు నడుపుతానని కానీ, అచ్చు బాబోయ్ బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, నిన్ను ఎన్నోసార్లు నేను మందలించాను. నీ ఆలోచన విధానం తప్పు ప్రేమ, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని నిన్ను ఎన్నోసార్లు మందలించాను. నువ్వు నా మాట విన్నావా? నా మాట వినలేదు. నీకు నచ్చినట్టుగానే చేశావు. ఇప్పుడేంటి ప్రేమ నా మీద నెట్టేస్తున్నావు? నేనేదో కావాలని వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపినట్టు, అమూల్యను తీసుకుని వెళ్ళి నేనే ఆ విశ్వకు అప్పగించినట్టు నాతో ఆ మాట చెప్తావేంటి ప్రేమ? నేనేం చేస్తాను అనగానే, వల్లి అక్క డ్రామాలు వేయకు బావగారు, వల్లి అక్క చెప్పేదంతా అబద్ధం. అసలు వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది నేను కాదు అనగానే, మరి నువ్వు కాకుండా నువ్వని ఎందుకు చెప్తుంది? నువ్వు అన్న పేరు ఎందుకు చెప్తారు? మరి మీరే వల్లి అన్న పేరు ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పలేదు ఎందుకంటే వెళ్ళి మరి అయితే సరే బావగారు, ప్రేమే చేసింది అనుకుందాం. ప్రేమే చేసింది అన్నప్పుడు నేనే నిజం చెప్తాను కదా, వెళ్ళి వల్లి అక్కని అడగండి అని మేమెందుకు మీకు సలహా ఇస్తాము? వల్లి అక్క కావాలని అబద్ధం చెప్తుంది బావగారు. ప్రేమ ఎప్పుడు అలాంటి పని చేయదు. ఆ విశ్వ అమూల్య విషయంలో తప్పు చేశాడని కదా విశ్వ చెంపలు పగలగొట్టి ఆ రోజు విశ్వనంతలా దారుణంగా కొట్టింది. మర్చిపోయారా బావగారు? అసలు వాళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం ఆ వల్లి ప్రేమ ఎందుకు నడిపిస్తుంది? అసలు ఆ కుటుంబం గురించి తెలిసి కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలిసి కూడా ప్రేమ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది బావగారు? వల్లి అక్క చెప్పిందని కాదు, ఒక్కసారి మీరు ఆలోచించండి. వల్లి అక్క చెప్పిన దాన్ని బట్టే మీరు ఆలోచిస్తున్నారని కానీ, అచ్చు బాబోయ్ బాబోయ్ చూడు బావా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఈ తోటికోడళ్ళు ఇద్దరు. ముందు నుంచి వాళ్ళిద్దరూ ఒకటైపోయి నన్ను ఎప్పుడూ ద్వేషించారు. నేనే ఇదంతా చేశానని నిన్ను ముందు నిరూపించాలని ఇదంతా చేస్తున్నారు బావా. అసలు నేను ఏ తప్పు చేయలేదు. ఎంతసేపు ఈ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాను అంటూ మాట్లాడేసరికి ఇంకా వీళ్ళ నలుగురు మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండేసరికి రామరాజు, ఇటు వేదవతి, మిగిలిన వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. ఇంకా ధీరజ్ కూడా వస్తూ ఉండేసరికి ఇంకా పెద్దోడా ఏమైంది అనగానే, అమూల్యకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది ఎవరో కాదు, ఈ ప్రేమే నాన్న అంటూ చందు చెప్తాడు. నాకు తెలుసు నాన్న ముందు నుంచి ఇదే చేస్తుందని అంటూ ధీరజ్ కూడా మాట్లాడేసరికి, ధీరజ్ తెలిసి తెలియకుండా మాట్లాడద్దు. ప్రేమ అలా ఎందుకు చేస్తుంది? అలా చేయకుండా వల్లి ఎందుకు చెప్తుంది నర్మద? వల్లి అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి, అదేంటి ప్రేమ చేసింది అంటుంది? వల్లి చేసిందని కదా చెప్పింది. అక్కడ వల్లి కూడా ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడింది నేనే చేశాను అన్న విషయం బయటకు వచ్చేస్తుందని కదా. మరి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అందరూ కలిసి ప్రేమను ఇరికిస్తున్నారా? ఈ వల్లి ప్రేమను ఇరికించాలని చూస్తుందా? ఇప్పటికే చిన్నోడు ప్రేమను దూరం పెడుతున్నాడు. ఇప్పుడు ప్రేమ రాయబారం నడిపింది ప్రేమ అన్న విషయం వీడు నమ్మితే గనక వీడు శాశ్వతంగా ప్రేమను ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. ఏంటిది ఈ సమస్య నుంచి నేను ఎలా బయట పడేయాలి అంటూ మాట్లాడేసరికి ఇంకా వీడు కొట్టడానికి, అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, నా ఇంటి నుంచి వెళ్ళిపో. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తావా? నా చెల్లెల్ని నాశనం చేయడానికి చూస్తావా? అసలు దాని జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం నీకెక్కడదే అంటూ ఇంకా ప్రేమ ఒంటి మీద అంటే ప్రేమను కొట్టడానికి చెయ్యెత్తేసరికి దూరం నుంచి దంతా చూస్తూ షాక్ అయిపోయిన అమూల్య అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది. అచ్చు బాబోయ్ అమూల్య ఎక్కడే ఉందా? అచ్చు బాబోయ్ ఇప్పుడు అమూల్య ఏం చెప్తుందో ఏంటో అనుకుంటూ ఇంకా వల్లి కంగారు పడుతూ ఉండగా అందరూ చూస్తుండగానే వల్లి గబ్బా దగ్గరికి వచ్చి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటమూల్య వల్లిని ఎందుకు కొట్టావు?
కొట్టావు అనగానే, ఇంతసేపు ఆడిన నాటకం అంతా ఉంది కదన్నయ్య, అదంతా అబద్ధం. ఎందుకంటే నాకు విశ్వకు ప్రేమ రాయబారం నడిపింది ప్రేమ వదిన కానే కాదు. అసలు ప్రేమ వదిన ఎప్పుడూ విశ్వ గురించి మంచిగా చెప్పలేదు, విశ్వ గురించి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. వల్లి వదినే ఇదంతా చేసింది. వల్లి వదినే ప్రతి క్షణం నాకు విశ్వ గురించి మంచిగా చెప్పి, విశ్వను ప్రేమిస్తే 2 కుటుంబాలు ఒకటవుతాయని నా మనసును మార్చింది ప్రేమ వదిన కాదు, వల్లి వదిన అంటూ ఇంకా చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు అమూల్య? వల్లి ఏమో ప్రేమ అంటుంది. సరే అన్నయ్య, వల్లి వదిన చెప్పింది నమ్ముతావా, నేను చెప్పింది నమ్ముతావా? బలైపోయింది నేను. ఇక్కడ నేను చెప్పిందే నిజమవుతుంది తప్ప వల్లి వదిన చెప్పింది ఎలా నిజమవుతుంది అన్నయ్య? ఈ నిజం మా అమ్మకు కూడా తెలుసు అనేసరికి, అవునండి, వల్లియే స్వయంగా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ విన్నాను. కానీ ఆ నిజం మీకు చెప్తే మీరు ఎంతో గొప్పగా అనుకుంటున్న మీ కోడలు తప్పుడు మనిషి అని, కావాలని మీ కూతురి జీవితాన్ని నాశనం చేసిందని, అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది వల్లియే అన్న విషయం తెలిస్తే చందు ఏమైపోతాడో, అలాగే మీరు ఎంతో గొప్పది అనుకున్న మీ కోడలు మీ విషయంలో ఎంత నమ్మక ద్రోహం చేసింది అన్న విషయం తెలిస్తే మీరు ఎక్కడ భరించలేరేమోనన్న ఉద్దేశంతోనే నేను ఈ విషయాన్ని మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదండి, అది మీరు అర్థం చేసుకోండి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అనగానే, అవునండి, నిజంగా ఇదంతా ప్రేమ ఏ తప్పు చేయలేదండి, వల్లియే తప్పు చేసింది. పాపం ప్రేమకు ఏమీ తెలియదు, వల్లియే కావాలని నాటకాలాడింది. వీళ్ళు 1, 2 కాదు, చాలా కుట్రలు చేశారు. వీళ్ళమ్మ ఈవిడ కలిసే అమూల్యను తీసుకెళ్ళి ఆ విశ్వకు అప్పగించారు అని చెప్పనేసరికి చందు, అప్పుడు కొట్టడానికి ఆగిపోయిన చందు మళ్ళీ చెంప చెల్లు మనిపిస్తాడు. నాన్న, నీకు మరొక నిజం చెప్పాలి. ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి నిన్ను మోసం చేసింది కదా, ఇది అసలు ఎంఏ ఇంగ్లీషే కాదు, ఇది చదివింది కేవలం 10th 9th క్లాస్ వరకే. ఆ చదివిందే ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి నీ పరువు తీయడం కోసం ఆ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఫేక్ సర్టిఫికెట్లని వాళ్ళే తీసి నా మొహాన్న కొట్టారు. ఇదంతా అబద్ధం చెప్పింది నాన్న. ఇది 1, 2 అబద్ధాలు కాదు, చాలా చాలా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు ఈ తల్లి కూతుర్లిద్దరు. వీళ్ళు మామూలు మనుషులు కాదు అంటూ ఇంకా రామరాజు ముందు చందు చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అంతేనా? మీరు ఇంకేమైనా అబద్ధాలు చెప్పారా? ఇంకేమైనా మోసాలు చేశారా? మీరు చెప్తారా చెప్పరా అంటూ మాట్లాడేసరికి, ఒరే, నేను ఒక మనిషిని పెట్టి వీళ్ళ గురించి పూర్తి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా తిరుపతి, ఆ మనిషికి ఫోన్ చేసి వీళ్ళ గురించి అసలు ఏం తెలుసుకున్నాడో ఏంటో కనుక్కో అనగానే, అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తానని వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఇంకా ఆ వ్యక్తి రామరాజుకి ఫోన్ ఇమ్మని చెప్పడంతో రామరాజుకి ఫోన్ ఇస్తారు. సార్, వాళ్ళు ముందు నుంచి కోటేశ్వర్లు కాదు సార్, ముందు నుంచి బస్తీలో ఉండే వాళ్ళే. వాళ్ళు వెంట్రుక వాసంతో కొండను లాగుదామనే రకాలు. ఏదైనా సరే గొప్పగా బ్రతకాలని అప్పు చేసి పప్పుకూడు తినే రకాలు వీళ్ళు ఈ రకంగానే అబద్ధాలు మోసాలు చేసి ఏదో రకంగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసి గిల్ట్ నగలు, అద్దె బట్టలు, అద్దె ఇళ్ళతో మేనేజ్ చేసుకుంటూ చాలా మోసం చేస్తారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోయి ఇంకా ఒరే పెద్దడా, వెంటనే వీళ్ళ అమ్మా నాన్నలని ఇక్కడికి పిలిపించరా అంటూ చెప్పేసేసరికి, ఏమండి పూజ అనగానే, పూజ ఏంటి పూజ, ఇక్కడ ఎంత భాగోతం జరుగుతుంది పూజ, నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు, నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు, అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు, ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి మరీ కూతురు పెళ్లి చేయాలా? నిజం నిర్భయంగా చెప్పుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. పోనీ పెళ్లి చేసి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అయినా వీళ్ళ బుద్ధి ఏదైనా మారిందా అంటే అది లేదు. చిచి, ఏం జన్మలో ఏం అబద్ధాలో. ఒక్కటి కాదు, అన్ని అబద్ధాలే. ఆ ఓల్డేజ్ హోమ్ అంటూ పెట్టి తీసుకెళ్లిన డబ్బులు అప్పులోకి ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ అప్పులోకి ఇవ్వకుండానే బెట్టింగ్లో పెట్టి నాశనం చేశాడు. 1, 2 ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసిన వీళ్ళని ఎలా భరించాలి? ఎలా భరిస్తూ నోరు మూసుకుని ఊరుకోవాలి? వీళ్ళు మామూలు కాదు, అసలు వీళ్ళని మామూలుగా వదిలిపెట్టకూడదు అంటూ ఇంకా రామరాజు చాలా దారుణంగానే ఇంకా
వల్లిని తిడతాడు. ఈలోపు వాళ్ళ అత్త మామలకి ఫోన్ చేయడంతో వాళ్ళిద్దరూ వస్తారు. రావడంతో ఆనందరావు చెంప చెల్లు మనిపించేసరికి ఒక్కసారిగా ఆనందరావు నేలనంటుకుంటాడు. ఏంటి ఏంటి భాగ్యం ఏంటిదంతా అనగా అని రామరాజు అడిగేసరికి అన్నయ్య గారండి అది అది అనగానే అబద్ధాలు చెప్తారా, మోసాలు చేస్తారా? అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పెళ్ళిళ్ళు నిలబడతాయని ఎవరు మీకు చెప్పారు? మీరు అబద్ధాలు చెప్పడం వల్ల పెళ్ళిళ్ళు నిలబడవు. ఎన్ని రోజులు ఉంటాయో ఉండవో, ఎప్పుడెప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో మీ జీవితాలు ముడిపడి ఉంటాయి. ఇంత దారుణంగా ఈ రకంగా అబద్ధాలు చెప్తారని మోసాలు చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చిచి, మీరు మీ బ్రతుకు ఇంత దగా చేసి ఇంత మోసం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు మాట్లాడేసరికి అది కాదన్నయ్య గారు, అది కూతురు జీవితం బాగుండాలని, మీ కూతురు జీవితం బాగుండాలని అబద్ధాలు చెప్పారు. మరి నా కూతురి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నారమ్మా? అసలు ఆ విశ్వ ఎలాంటి వాడో మీకు తెలుసా? అసలు ఎదురింటి వాళ్ళతో మీరు మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఎదురింటి వాళ్ళకి మీకు ఉన్న సంబంధం ఏంటి? మీరు అసలు ఎదురింటి వాళ్ళతో ఎందుకు మాట్లాడారు? మాట్లాడవలసిన పనే ఉంది. మీరు అదంతా ఎందుకు చేశారో నాకు తెలియాలి. మీరు తప్పు చేశారమ్మా, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నాకు ఎవరితైతే శత్రుత్వం ఉందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో ఇదంతా చేయడానికి సిద్ధపడ్డారు? అసలు ఏ కారణం చేత ఇదంతా చెయ్యాలనుకున్నారు? మీరు కొంచెం అంటే కొంచెం కూడా ఆలోచించే శక్తి మీకు లేదా? ఎందుకు పదే పదే ఇలా టార్చర్ చేయాలని చూస్తున్నారు? నా కూతురు నా కొడుకులు అంతా సంతోషంగా ఉండాలనుకునే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మిడిల్ క్లాసు జీవితాన్ని నడుపుతున్నాను. అసలు నా కుటుంబంలోకి కోడలుగా వచ్చాక ఎంతలా కలిసిపోవాలి? ఏం లోటు చేశాము? మీ ఆస్తులెంత, మీ అంతస్తులెంత మేమేమైనా అడిగామా? వేటి గురించి అడగలేదు. కానీ మీరు అన్నీ గొప్పగా చెప్పారు. మీ గొప్పల గురించి మేము ఆలోచించలేదు. ఏ రోజు కూడా మీ దగ్గర నుంచి మేము రూపాయి ఆశించలేదు. మరి అలాంటి తప్పుడు మీరు మాకెందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేయాలి? ఎందుకు ఇన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేయడం? అసలు ఇదంతా ఎందుకు? మీరు ఇదంతా చాలా పెద్ద తప్పు చేశారు. ఇన్ని మోసాలు చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా మీరు మమ్మల్ని మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు అయితే చాలా గట్టిగా మాట్లాడేసరికి అది కాదన్నయ్య గారు అంటూ కాళ్ళ మీద పడతారు. మీరు కాళ్ళ మీద పడినంత మాత్రాన మీరు చేసిన తప్పులు కాకుండా పోతాయా? ఏనైనా అవుతాయా? అసలు మీరు ఇలా ఎలా ఆలోచిస్తున్నారు? ఈ రకంగా ఆలోచించి నా కూతురు జీవితాన్ని, నా కొడుకు జీవితాన్ని అసలు నాశనం చేసే హక్కు అధికారం ఎవరికిచ్చారు? ఒరే పెద్దోడా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇలా నా కుటుంబంలో ఎలాంటి చీలిక ఏర్పడడానికి, తను తప్పు చేసి మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వల్లిని మాత్రం అస్సలు క్షమించద్దురా. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లి అయితే విశ్వ ఇటు అమూల్యకు ప్రేమ రాయబారం నడిపిందని ప్రేమ అని అబద్ధం చెప్తుందా? అంటే తను చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసే మనస్తత్వం తనకి ఉందనే కదా. ఇలాంటి మనస్తత్వం ఉంటే రేపొద్దుట మన కుటుంబంలో ఎమడడం చాలా కష్టం. చందు పెద్దోడా అని చెప్పాను కానీ చెప్పు నాన్న అనగానే నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీకు అభ్యంతరం లేదు కదా? ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మన కుటుంబం గురించి, మా భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తావని నమ్మకం నాకుంది. నువ్వు ఎలాంటి నిర్ణయమైనా తీసుకో, నేను వద్దనను కాదనను అంటూ చెప్పడంతో అయితే వల్లిని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేద్దామనుకుంటున్నాను అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ బాబోయ్ అదేంటి మామి గారండి, నేను చేసిన చిన్న తప్పు అనగానే చిన్న తప్ప? నువ్వు చిన్న తప్పు చేసావా వల్లి? చిన్న తప్పు చేసావా వల్లి అంటూ చందు అడిగేసరికి అది కాదు బా ఇదంతా నా కాపురం నిలబెట్టుకోవడానికి అనగానే నీ కాపురం నిలబెట్టుకోవడానికి ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తావా? నీ కాపురం నిలబెట్టుకోవడానికి ఆ ప్రేమ జీవితాన్ని నాశనం చేసేద్దామనుకున్నావా? అంటే నీ కాపురం ఇప్పుడు నువ్వు అన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందా అన్న ఉద్దేశంతో ప్రేమ అని చెప్పేశావు. ఇప్పుడు నిజంగా అమూల్య ఇక్కడ ఉంది కాబట్టి, అమూల్య విన్నది కాబట్టి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది వల్లి వదిన అని చెప్పింది. ఒకవేళ తను ఇక్కడ లేకపోయి ఉంటే,
తను నిజాన్ని చెప్పకపోయి ఉంటే మేమంతా ప్రేమే ఇదంతా చేసింది అని నమ్మేవాళ్ళం కదా. అంటే నువ్వు చేసిన తప్పుని పరాయి వాళ్ళ మీద నెట్టేసే మనస్తత్వం నీకుందన్నమాట. నీకు ఉండడం వల్లే నువ్వు ఇలా చేసావన్నమాట అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు? ఏదైనా కావచ్చు కాకపోవచ్చు, నువ్వు మోసం చేశావు. ఇలా మోసం చేసిన నిన్ను భరించడం మా వల్ల కాదు. అయినా మా నాన్న నిర్ణయం తీసుకున్న తర్వాత మేము ఎలాంటి ఆంక్షలు పెట్టము. మా నాన్న నిర్ణయమే తుది నిర్ణయం. మాకు ఏది మంచో ఏది చెడో తెలియదు. మా నాన్న ఏం చెప్తే దాన్నే ఫాలో అవుతాము. మా నాన్న ఎప్పుడూ మా గురించి, మా మంచి గురించి, మా ఎదుగుదల గురించే చెప్తారు తప్ప కొడుకులు నాశనం అయిపోవాలని ఏ రోజు చెప్పరు. ఎదుటి వాళ్ళు డబ్బు గురించి ఆశపడే మనస్తత్వం మా నాన్నకు లేదు. మీకు ఎంత ఆస్తున్నా మా నాన్న అడిగేవారు కాదు. మీకు ఏ ఆస్తి లేదు, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటాము. మా కూతురు మీ ఇంటి కోడలైతే మా కూతురి భవిష్యత్తు బాగుంటుంది అని ఒక్క మాట చెప్పున్నా ఖచ్చితంగా మా నాన్న పెళ్లి చేయడానికి వెనకాడేవారు కాదు. కానీ మీరు అబద్ధం చెప్పారు, మోసం చేశారు. ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే ఎవరు మాత్రం భరించి ఊరుకుంటారు? ఎవరు మాత్రం భరించగలరు? అది మీరు అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం ఎవరో తప్పు చేసినట్టుగా మాట్లాడితే చాలా తప్పుగానే ఉంటుంది. అసలు ఎవరు ఏం చేశారు, ఎవరు ఏ తప్పు చేశారు? మా నాన్న ఏ తప్పు చేయడు. మా నాన్న అందరికీ ఆదర్శం. మా నాన్న తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అంటూ చెప్పడంతో అది కాదు బా అనగానే ఇంకేం మాట్లాడదు వల్లి. తక్షణమే నీ లగేజీ బ్యాగ్ సర్దుకుంటే నిన్ను ఇక్కడి నుంచి ఈ ఇంట్లోంచి బయటకి పంపించేస్తాను. ఎలాగా మీ అమ్మా నాన్న వచ్చారు కాబట్టి వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. అదేంటి అల్లుడు గారు అలా అంటారు? మీ నాన్నగారికి మీరే నచ్చ చెప్పడం మానేసి మీరు కూడా మీ నాన్నగారు చెప్పిన దానికి ఊకడుతున్నారు. మా అమ్మాయితో ఇన్ని రోజులుగా కాపురం చేశారు. మా అమ్మాయిని వదిలేయాలని ఎలా అనుకున్నారు? చూడండి, ఇన్ని రోజులుగా కాపురం చేశానని నాకు తెలుసు. కానీ మీ అమ్మాయి నాకు అబద్ధం చెప్పింది, మోసం చేసింది, కుట్ర చేసింది, నన్ను నమ్మించింది, నమ్మక ద్రోహం చేసింది. ఇన్ని చేసిన మీ అమ్మాయిని క్షమించేసి నేను మీ అమ్మాయి చేసిందంతా మర్చిపోయి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడు, నా చెల్లెలతో జీవితాన్ని పంచుకోవాలని ఆ ఇంట్లో ఉంటే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడిని సమర్థిస్తూ వాడు చెప్పినట్టే చేశాను అంటూ చెప్పుకొస్తున్నావు. ప్రతి క్షణం వాడు చెప్పినట్టు చేయడం వల్ల నా చెల్లెల జీవితం నాశనమైంది. వాళ్ళిద్దరికీ ప్రేమాయణం నడపమని నువ్వెందుకు అనుకున్నావు? వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని నువ్వు చేసేసావా? లేక వాళ్ళు నీకు ఏదైనా డబ్బాస చూపిస్తే ఆ డబ్బుకు లొంగిపోయి ఇదంతా చేసావా? చెప్పు వల్లి అని చెప్పాను. కానీ అది బావా అని చెప్పి అనేసరికి అమూల్యకి ఇష్టమయ్యే చేశానని మాత్రం చెప్పకు. అమూల్యకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. మా నాన్న చూసిన పెళ్లి సంబంధమే ఇష్టమే తప్ప ఈ పెళ్ళి ఇష్టమే లేదు తనకి. అలాంటిటప్పుడు తన గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. అసలు విశ్వాన్ని పెళ్లి చేసుకునే ఆలోచనే తనకు లేనప్పుడు తన గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? నువ్వు ఆలోచించి నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? నువ్వు తప్పుగా ఆలోచించవా వల్లి. ఆ పర్యవసానమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నావు. ఈ ఒక్కటే కాదు, నువ్వు చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేస్తే ఎవరు మాత్రం సహించగలరు? ఎవరు మాత్రం భరించగలరు? అది నువ్వు అర్థం చేసుకోకపోతే ఎక్కడా నిలబడవు. ఇక్కడే కాదు, ఎక్కడక్కడ నీకు ఉండే అవకాశమే లేదు. వెళ్ళక్కడి నుంచి. ఈ కాలేజీ దరిదాపుల్లో కూడా రావద్దు. ఇంత మోసం చేసిన నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటూ ఇంకా చాలా దారుణంగానే రామరాజు అయితే తిడతాడు. మరి వల్లి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుందా? అలా వల్లి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంకా శాశ్వతంగా చందు వల్లి వాళ్ళు విడిపోయినట్టేనా? లేక మళ్ళీ కలవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.